గ్రోత్ ప్యాక్ తీద్దామని తీశానండి. అందులో అనుకోని అతిథులైతే నాకు కనిపించారు. వర్షాకాలం వస్తే చాలండి వీళ్ళెప్పుడు మా ఇంటికొస్తూనే ఉంటారు. ఇవి బొంత పురుగులు అంటారండి. ఇవైతే కరవవు. కానీ జస్ట్ ఇచ్చింగ్ అయితే వస్తుంది. దీన్ని టచ్ చేసినా మన స్కిన్ మొత్తం ఎలర్జీలా అవుతుంది. రెడ్డిష్‌గా అవుతుంది. వీటిని జాగ్రత్తగా పక్కకు పంపించేసాను. ఇవి చాలా చిన్న పిల్లలు. వీటిని పక్కకు పంపించేసి అందులో మట్టి వేసేసాను. ఎందుకంటే క్యారెట్ ఒక చిన్న ముక్క చిన్న చిన్న ఆకులొస్తున్నాయని చెప్పి కట్ చేసి ఇలా వాటర్‌లో పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని తీసుకొని మట్టిలో పెడదామని చెప్పి కొంచెం తవ్వి అందులో పెట్టేసాను. జాగ్రత్తగా మట్టయితే వేసేసానండి. ఎందుకంటే ఆకులన్నీ నలిపోవద్దని. అలాగే అల్లం గూడా ఇలా చిన్న చిన్నగా చిగురొస్తుందండి. ఇప్పుడు అల్లం గూడా పెడదామని చెప్పి దీని పక్కలే కొంచెం తవ్వినట్టు చేసి అల్లం కొమ్ములు పైకి వచ్చేటట్లు పైకి ఉండేటట్లు చూసుకొని పెట్టేసుకోవాలి. అప్పుడే మంచిగా చిగుర్లొస్తాయంట. చూద్దామండి. ఈ వర్షాలైతే పడుతున్నాయి గదా! మంచిగా